అందరికీ నమస్కారం అండి. ముస్లిం సోదరులకు అందరికీ కూడా రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 30 రోజుల పవిత్ర ఉపవాసాలు ముగించుకొని నేడు రంజాన్ పండుగ విశిష్టతను గుర్తు చేసుకుంటూ మంచి పవిత్రమైనటువంటి నమాజు చేసుకుంటూ, అదేవిధంగా మంచి వంటకాలు భోంచేస్తూ మీరందరూ కూడా ఈ పవిత్ర రంజాన్ శుభదినాన్ని జరుపుకోవాలని నేను నా యూట్యూబ్ ఛానల్ తరఫున కోరుకుంటున్నానండి. వచ్చే ఏడాది మీరు స్టాక్ మార్కెట్లో పెట్టేటువంటి పెట్టుబడి బ్రహ్మాండంగా వృద్ధి చెందాలని కోరుకుంటున్నానండి. ఈ రంజాన్ సందర్భంగా ఏ స్టాక్స్లో పెట్టుబడి పెట్టాలా ఏంటి అనేది మీరు కాస్త ఆచితూచి అడుగులు వేస్తూ నిదానంగా ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టండి. ఎందుకంటే మీరు పెడుతున్నటువంటి పెట్టుబడి ఏదైతే ఉన్నదో అది నష్టపోకూడదు. లాభపడకపోయినా పర్వాలేదు కానీ నష్టపోకూడదండి. సో ఇంతే కాకుండా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలు ట్రేడ్ చేయకుండా బాగా కింద పడిపోయి తగ్గిపోయి ఉన్నటువంటి స్టాక్స్లో మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకోండి. ఖచ్చితంగా రేపటి ఏడాది కల్లా మీరు రంజాన్ సఫారీ కొనుక్కోవడానికి కావాల్సినంత డబ్బులు వస్తాయి. జకాత్ ఇవ్వగలరు, అదేవిధంగా సతామీ చేయగలరు. సో ఇంకా మంచి మంచి అన్నదానాలు గట్రా చేయగలరు, ఇత్యాది దావతులు ఇవ్వగలరు. సో ఇంకా ఎన్నెన్నో మీరు చేయగలరు. స్టాక్ మార్కెట్లో మీరు పెట్టేటువంటి పెట్టుబడిని ఈ విధంగా ఉపయోగించాలని మీరు అనుకుంటే మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. అదే రేపటి రోజున మిమ్మల్ని కాపాడుతుంది. సో మరొక మంచి వీడియోతో మరలా తిరిగి మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే.